గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. దయచేసి గుండె రాయి చేసుకొని ఈ వీడియో చూడండి, వినండి. హిందువులకి తప్పదో ఈ వీడియో తప్పకుండా చూసి తీరాల్సిందే. చూసిన తర్వాత మీ తీర్పు దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఏమో చూసిన తర్వాత విన్న తర్వాత నోట మాట వస్తుందో రాదో నాకైతే అర్థం కావడం లేదు. కానీ దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హిందువులు మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ నిత్యానంద బాబా అనే అతను బహుశా ఇప్పుడు విదేశాల్లో ఉంటున్నాడేమో, ఏదో కైలాసం అనేసి ఒక ప్రత్యేక దేశాన్ని అనౌన్స్ చేసుకొని తిప్పలు పడుతూ ఉంటాడనమాట. ఇతడు ఉద్దేశం ఏంటంటే నేనే దేవుడిని, నేనే శివుడిని అని శివుడి గెటప్లు వేసుకుని తిరుగుతూ ఉంటాడనమాట. ఇతగాడికి మధ్యకాలంలో పైత్యం బాగా ముదిరిపోయి మొన్న వైకుంఠ ఏకాదశి ద్వాదశి పుణ్యతిథులు వచ్చాయి. హిందువులందరూ చక్కగా వైభవంగా చాలా ఆనందంగా భగవంతుడిని ఆరాధించుకున్నారు, దేవాలయాలకు వెళ్ళారు, చాలా సంతోషించారు. ఇతడు వైకుంఠ ఏకాదశి నాడు 2 యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది ఇతడి అఫీషియల్ ఛానల్లో. ఆ ఛానల్ కూడా తమిళ్ భాషలో ఉంటాయి, ఆ తమ్నైల్స్ అవన్నీ కూడా. దాంట్లో ఇతడి షార్ట్స్ వచ్చాయన్నమాట. ఆ షార్ట్స్లో ఇతడు సాక్షాత్తుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి గెటప్లో కంప్లీట్గా అలంకరించుకొని తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆనంద నిలయంలోనూ లేదా వైకుంఠంలో నిలబడ్డట్టుగా నిలబడి ఆ ఫ్రెంచ్ కట్టె గడ్డం వేసుకొని నవ్వుతూ చేతులు ఇలాగ తిప్పుతూ యాక్షన్లు, ఇంకా చెప్పంటే ఓవర్ యాక్షన్లు చేస్తూ వైకుంఠ ఏకాదశికి నేనే భగవంతుడిని, పరమాత్మను, శ్రీనివాస పరబ్రహ్మము నేనే అని రెచ్చిపోతూ షార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది ఇతడు అఫీషియల్ ఛానల్. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అసహ్యం వేసింది. ఘోర కలియుగం పెరిగిపోతుంది రా కృష్ణ అనిపించింది నాకైతే. ఆ పిక్స్ కూడా దయచేసి మీరు స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి. చూడ్డానికి ఈ దృశ్యాలు ఎంత అసహ్యంగా అనిపిస్తున్నాయో, ఎంత బాధ కలిగిస్తున్నాయో, ఎంత దారుణంగా అనిపిస్తున్నాయో. ఇది సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానించడం కాదా? ఈ విధంగా గెటప్లు వేసుకొని నేనే దేవుడిని అనేసి ఇంతగా తెగించి ఈ వీడియోస్ని పబ్లిక్లో వదులుతున్నారంటే, స్వయం ప్రకటిత శివుడిని నేనే, స్వయం ప్రకటిత విష్ణువుని నేనే అన్నట్లుగా ఉంది ఇతడి వ్యవహారం. నేను స్వయం ప్రకటిత శివుడిని, నాదొక కైలాసం, ఒక దేశము, సపరేట్ కరెన్సీ, సపరేట్ ఎక్స్ట్రాలన్నీ కూడా చేసుకున్నాడు ఇతడు. ఇప్పుడు నేను స్వయం ప్రకటిత వెంకటేశ్వర స్వామిని లేదా మహావిష్ణువుని అనేసి ఇతడి గెటప్. స్వయం ప్రకటిత కృష్ణుడిలా కూడా నెమలి పించాలు అవన్నీ పెట్టుకుని, నెమలి పించాల దండ ఒకటి వేసేసుకొని కూడా ఇతడి గెటప్లు ఉన్నాయి అతడి యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ షార్ట్స్లో. వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళకి తోచినట్లు మేము దేవుళ్ళం అనేసి వీళ్ళు ప్రకటించుకోవచ్చు, లేదా వీళ్ళ భక్తులు ఇతడు దేవుడు అనేసి ప్రచారం చేసుకోవచ్చు. అంతటితో ఆకుండా ఆయా దేవి దేవతల గెటప్పులు వీళ్ళు వేసేసుకొని ఈ విధంగా సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేసేసి మేమే దేవుళ్ళమి అనేసి ప్రకటించుకునే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఈ పవిత్రమైన భారతదేశంలో వీళ్ళకు ఉన్నప్పుడు ఇది ఏమిటి? తప్పు కాదా? ఇది భగవంతుడికి అవమానకరం కాదా? ఇది అపచారం కాదా భగవంతుడి పట్ల? ఎవరు వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఉంటారో వాళ్ళు బాధపడరా? వాళ్ళకి బాధ అనిపించదా ఇలాంటివన్నీ చూసి? ఎవరు శివభక్తులు ఉంటారో వాళ్ళకి ఈ శివుడి గెటప్పులు ఇవన్నీ చూసి బాధ అనిపించదా? ఈ విధంగా ఎవరికి వాళ్ళు మేమే దేవుడు అని ప్రకటించుకొని దేవుళ్ళ గెటప్పులు వేసుకొని తిరిగితే మరి అసలు దేవుడు ఏం కావాలి? ఆయన్ని ఆరాధించి అతన్ని నమ్ముకున్న భక్తులు ఏమి కావాలి? ఈ విషయము ప్రశ్నించే హక్కు, అధికారము, ఆ మాత్రము స్వేచ్ఛ, స్వాతంత్రము సోషల్ మీడియాలో మాబోటి వాళ్ళకు లేదంటారా? వీళ్ళు ఇలాంటి ఘోరాలు చేస్తారండి. ఇంతగా గెటప్లు వేసేసుకొని మేమే దేవుళ్ళమి అనేసి వీళ్ళు ప్రచారాలు చేసుకుంటారు. వీళ్ళ భక్తులు, శిష్యులు, ఫాలోవర్స్ ప్రచారాలు చేస్తారు. మనం నోరెత్తి ఏమిటి అని అడిగితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారు, మా మనోభావాలు దెబ్బతింటాయి అనేసి మాలాంటి యూట్యూబర్స్ మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి ఎఫ్ఐఆర్లు నమోదులు చేపిస్తున్నారండి. సాయిబాబా గారి విషయంలో కూడా మేము మాట్లాడుతుంది ఇదే ఎప్పటి నుంచో. సాయిబాబాని సాయిబాబాలాగా పూజించుకోండి. ఇదో ఈ నిత్యానంద గారు దేవుడిని చెప్తున్నాడు, ఈయన దేవుడని నమ్ముకునే ఈయన భక్తులు, శిష్యులు, ఫాలోవర్స్ ఈయన ఎలాగే పూజించుకోండి. ఈయనకి శివుడి గెటప్, ఆ వెండి చంద్రవంక, మెడలో ఒరిజినల్ పాము కూడా వేసేసుకొని చూపించండి నాకు. మరలా అది మాత్రం వేసుకో. బాగా కూరలు ఉన్న ఒరిజినల్ పాముని మెడలో వేసుకొని చూపించండి. శివుడికి అది కూడా ఉంటుంది, ఆయన చుట్టూ పాములు ఉంటాయి. పెద్ద ఎద్దుని, ఒక ఆంబూత నందిని పక్కనే పెట్టుకొని చూపించండి. పెద్ద కొమ్ములు ఉన్న నందిని పెట్టుకొని చూపించండి. చూపించారు.
ఈ విధంగా ఇన్ని వేషాలు వేయొచ్చు మేము దేవుళ్ళం అని చెప్పి దేవుడి గెటప్లు వేసుకొని దేవుళ్ళ పేరులతో. ఏమిటి ఇది అని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, బెదిరించడం, ఫోన్లు చేయించడం, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, కోర్టులకు వేయడము. మనోభావాలు వీళ్ళకేనా? మనోభావాలు మనకుండవా అండి? ప్రతి వాళ్ళు ఘోర కలియుగం కాకపోతే దేవుళ్ళు దేవతలు అయిపోతున్నారు. మేము అమ్మవార్లమి అని ఆ గెటప్లు వేసుకుని కొందరు తయారైపోతున్నారు. మేమే శివుడు అనేది ఈ నిత్యానంద లాంటి వాళ్ళు తయారైపోతున్నారు. జటాజూటాలు రెడీ చేసి రెడీమేడ్ జటాజూటాలు దాని మీద రెడీమేడ్ వెండి నెలవంక, అది కాకుండా మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి వేషం. ఈ విధంగా మేమే దేవుళ్ళు మేనేసేసి తయారైపోతున్నారు కొందరు. లేదంటే ఇంతకుముందు ఎప్పుడో పాపము శరీరం విడిచేసి వెళ్ళిపోయిన బాబా గారికి ఈ దేవుడి గెటప్పులు మొత్తం వేసేసి కాళ్ళ దగ్గర శివలింగాలు పెట్టేసేసి ఈయనే అన్ని రూపాలను ప్రచారం చేసి పుస్తకాలు రాసి ప్రచారం చేస్తున్న భక్తులు, శిష్యులు, ఫాలోవర్స్ కొందరు. ఇంత వీళ్ళు చేయొచ్చు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా, ఏ అభ్యంతరం లేదు. చక్కగా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను వాడుకుంటున్నారు. మనం మేము వాడుకోకూడదా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛని? మేము ఏమన్నా అడుగుతున్నాం, ఇవన్నీ ఏమిటని అడుగుతున్నాం. అమ్మవారి గెటప్లు వేసుకుందరు, శివుడి గెటప్లు వేసుకుందరు, అలాగే బాబా గారికి అన్ని రకాల గెటప్లు వేసి బాబా గారికి చివరి లక్ష్మీదేవి గెటప్, దుర్గాదేవి గెటప్లు కూడా వేసేస్తున్నారండి. అన్నీ ఆయనవి. సాయి పడిమెట్ల పూజ అంట. ఇప్పుడు ఈయన అయ్యప్ప స్వామి పడిమెట్లు ఉంటాయి కదా, ఆ పూజ సాయి పడిమెట్లు అంట. ప్రతిదీ ఏమొచ్చినా కూడా సాయి కంటిచ్చేసేసి చేసేయడం. ఇలా చేయడం వలన సదాచారాలు దూషితం అవ్వడం లేదా? ఇదంతా అనాచారము కాదా? ఒక నిర్ధారిత పద్ధతిలో కదా చేయాలి. శివుడికి ఒక పద్ధతి ఉంటుంది, విష్ణువు ఒక పద్ధతి ఉంటుంది, అమ్మవారి గుళ్ళో ఒక పద్ధతి ఉంటుంది, అయ్యప్ప స్వామికి చేసే పద్ధతి వేరే ఉంటుంది, నవగ్రహాలు చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. సాయి నవగ్రహాల పేరుతోటి చెన్నైలో ఒక గుడి అండి. 9 గ్రహాల ప్లేస్లో 9 సాయిబాబా విగ్రహాలు డిఫరెంట్ యాంగిల్స్ ప్రతిష్ఠించి పెట్టి ఇక్కడ చేసేస్తే నవగ్రహాలు చేసినట్లే. ఎట్లా అవుతుంది? ఇక్కడ చేసేస్తే నవగ్రహాలు చేసినట్టు ఎట్లా అవుతుంది? ఎక్కడ చేసేస్తే శివుడికి చేసినట్లే ఎలా అవుతుంది? ఇక్కడ చేస్తే శివుడికి, ఇక్కడ చేసేస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి చేసినట్లే ఎలా అవుతుంది? ఇలాంటివి అడిగితే కేసులు పెట్టేస్తారా? అడగకూడదా? అరే హిందూ ధర్మం దెబ్బతింటుందండి, కలగాపులకం అవ్వకూడదండి, దేనికి అదే ఒక విధానం ఉందండి. ఈ నిత్యానంద ఇలాంటి గెటప్లు వేసేసుకొని సోషల్ మీడియాలో ప్రచారాలు చేసి నేనే వెంకటేశ్వర స్వామిని అనేసి ఆ గెటప్ వేసుకొని వైకుంఠ ఏకాదశి రోజు వదిలినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా? దాని మీద ఎవరు చర్య తీసుకోరా? ప్రతి వాడు నేను వెంకటేశ్వర స్వామిని అని తయారైపోతే ఇబ్బంది ఏమి లేదా? ఏమిటి ఇది అనేసి ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు, ఎఫ్ఐఆర్లు. సోషల్ మీడియాలో కూర్చొని తెల్లారులేస్తే నేనే దేవుడిని, నేనే అమ్మవారిని, దేవుడు నాతో మాట్లాడతాడు, అమ్మవారు నాతో మాట్లాడుతుంది, నేనే పూర్వజన్మలో అది, నేను పూర్వజన్మలో ఇది, అన్ని అద్భుత కల్పనలు, అక్కర్లేనివి. నిజంగా తెలిసినవాడు సోషల్ మీడియాలో మాట్లాడు, నిజంగా తెలిసినవాడు గుమ్మరంగా ఊరుకుంటాడు, మైకులు తీసుకొని చర్చలు పెట్టడు, ఇంటర్వ్యూలు ఇవ్వడు. ఏంటని ప్రశ్నిస్తే మా వాళ్ళని అంటున్నారు, మా మనోభావాలు దెబ్బతింటే మీ మీద కేసులు పెడతాము. హిందూ బంధువులు కాస్త ఆలోచన చెయ్యండి. ఇలాంటివన్నీ కూడా హిందూ ధర్మానికి ప్రమాదకరము. హిందూ ధర్మాన్ని నాశనం చేస్తాయి ఇలాంటివన్నీ కూడా విచ్ఛిన్నకరమైన శక్తులు. మనకు ఒక పర్టికులర్ పద్ధతులు ఉన్నాయి, ఒక్కొక్కటి చేయడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. శివాలయంలో చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, విష్ణువాలయాల్లో చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, శక్తి ఆలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, అయ్యప్ప స్వామి చేసేది ఒకటి, వినాయకుడు చేసేది ఒకటి. వీటికి ఎలా చేయాలనే దానికి మరలా ఆగమాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. ఈ దేవీ దేవతలకి పారంపరాగతంగా కొన్ని రకాల పీఠాలు ఉన్నాయి, పరంపరలు ఉన్నాయి, పరంపరలో గురువులు, ఆచార్యులు, ఉపాసకులు ఉన్నారు. ఇవన్నీ వదిలేసి ఈ నిత్యానంద లాంటి వాళ్ళు ఏ పండుగ వస్తే ఆ గెటప్ ఈయనే వేసుకొని వీడియోలు పెట్టేసుకుంటారు. ఏంటయ్యా ఇది అని అడిగితే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మా స్వామీజీని, మా బాబాజీని తిట్టారు. సాయిబాబా గుళ్ళల్లో ఏ పండుగ వస్తే ఆ డెకరేషన్ సాయిబాబాగా చేయడం. ఏంటయ్యా ఇది అంటే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మమ్మల్ని అంటున్నారు. మరి ఈ పనులన్నీ కూడా చేసేసి ఇతరాతర కోటాను కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతినడం లేదా? ఇన్ని చేసే హక్కు, అధికారం భారత రాజ్యాంగం ఈ ఓటు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమిటి దీన్ని ప్రశ్నించే అధికారము, ఇది తప్పు అనేసి మాట్లాడే అధికారము, జనాలకు ఎరుకుపరిచే అధికారము, ఆ మాత్రం స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం భారతీయులమైన మాకు ఇవ్వలేదంటారా? మీరు చేసేది నీతి, మేము చేసేది భూత. హిందూ బంధువులు ఇకరైనా అర్థం చేసుకోండి. సెక్యులర్ భావజాలం మనకు అక్కర్లేదు, వదిలేయండి. మనకు శిష్టాచారం ఉంది, పద్ధతి ఉంది, శాస్త్రాలు, ఆగమాలు, గురు పరంపరలు ఉన్నాయి. మీకు నచ్చింది పట్టుకొని ప్రయాణం చేయవచ్చు. ఈ కలగాపులకము, కలగోర గంప, ఇది అది ఒకటే, అది ఇది ఒకటే, అన్నీ ఇక్కడే ఒకటే, ఇది ఎక్కరలేదు. వీటి వలన ధర్మానికి ఇప్పుడు కూడా చాలా 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 పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది, ఇప్పటికీ ఏర్పడింది. దయచేసి సహృదయంతో అర్థం చేసుకునే ప్రోత్సహించకూడదు.
ఇలాంటి విషయాల్లో ఇలాంటివి చూసినప్పుడు కూడా ఇలాగ వెంకటేశ్వర స్వామి గెటప్పులు, శివుడి గెటప్పులు ఇలాంటివి చూసే మేమే దేవుడమేమి అనేసి ప్రకటించుకుంటున్న వాళ్ళని చూసినప్పుడు కూడా హిందువులు చాలా పెద్ద ఎత్తున గొంతులు కలిపి వ్యతిరేకించకపోతే ధర్మానికి ప్రమాదం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో కూడా నేను ఎప్పటిలాగే అవగాహన కోసం చేస్తున్నాను. గోవింద సేవా ఛానల్లో వీడియోస్ అన్ని అవగాహన కోసం వేస్తాయి. ఇది పరిస్థితి అనేసి చెప్పి మీ ముందు ఒక ఆలోచన ఉంచుతా. హిందూ బంధువులు గ్రహించాలి. ఇది ఎంతవరకు కరెక్టా కాదా ఈవిడ చెప్తుంది, సబబా కాదా, నిజమే కదా లేదా నిజం కాదా, ఆత్మ మనస్సు హృదయం పెట్టి బుద్ధితోటి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 10 మందికి ఇలాంటివి కరెక్ట్ కాదని మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి మీరు కూడా ఒక అవగాహన కలిగించండి. ధర్మాన్ని రక్షించుకోవడానికి అందరము చేతులు అడ్డం పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని మనం కాపాడుకుంటే, పాటించగలిగితే, ధర్మాన్ని మనము శ్రద్ధగా విశ్వాసం ఉంచగలిగితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.